హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఇండియన్ జోగ్రఫీ అనే సబ్జెక్ట్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, ఆ సిలబస్ అనుగుణంగా మనం ఏ ఏ అంశాలు చదవాలని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. మన యొక్క గ్రూప్ 2 కోర్సులో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సులో కానీ ప్రతి అంశము చాలా క్లియర్గా క్షుణ్ణంగా అవసరమైతే మ్యాప్ పాయింట్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్లాసులు ఉంటాయమ్మా. రైట్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏం తెలుపుకుంటాం అంటే ఇండియన్ జోగ్రఫీ సిలబస్ కోసం. అయితే మనం ముందు చెప్పాను మీకు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మార్క్స్ కోసం చదివితే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేము. మరేం చేయాలి? టాపిక్ ఏంటి? ఇండియన్ జోగ్రఫీ అంటే మన ఇండియా గురించి వర్ణించడం కోసం తెలుసుకోవాలన్నమాట. అంటే గమనించడమ్మా, జోగ్రఫీ అంటే జియో అంటే ప్రదేశం, ఓకే, గ్రఫీ అంటే దాన్ని వర్ణించడం, ఒక ప్రదేశాన్ని గురించి వర్ణించడం. సో అందులో ఏంటిది ఇండియన్ జోగ్రఫీ. అయితే మన ఇండియా కోసం వర్ణించడం అనమాట. గమనించండి నాన్న, ఇప్పుడు మనం సబ్జెక్ట్ని పక్కన పెట్టి మనం కేవలం దేనికోసం, మనం పుట్టిన గడ్డ మన దేశం కోసం తెలుసుకుంటా అని చెప్పేసి అదే మైండ్తో సిలబస్ అనేది చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం సిలబస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి అన్న, సో ఇది మన యొక్క ఇండియా. ఓకే, సో ఇండియాకి సో మనకి ఇదేంటమ్మా, వెస్ట్, ఇది ఈస్ట్ వైపు, ఇది సౌత్ వైపు, ఇది నార్త్ వైపు. ఓకే, సో మనకి దీంట్లో ఉండే ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ టాపిక్ చూడమ్మా, ఉనికి ఉంటుందమ్మా. ఉనికి, క్షేత్రీయ అమరిక. ఓకే, క్షేత్రీయ అమరిక. ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, ఉనికి, క్షేత్రీయ అమరిక. అంటే ప్రపంచ పటంలో మన ఇండియా ఎక్కడ ఉంది, ఏ ఏ దేశాలతో సరిహద్దు ఉంది, ఏ ఏ జల సరిహద్దు కలిగి ఉంది, ఏ అక్షాంశాలు రేఖాంశాలు కలిగి ఉంది, దీంట్లో కర్కట రేఖ వెళ్తుందా, 23 డిగ్రీ రేఖ వెళ్తుందా, ఇలా ప్రతి అంశమును దీంట్లో ఇమిడి ఉంటాయి. అదేవిధంగా ఆ ప్రాంతం యొక్క విస్తీర్ణం ఎంత, ఆ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఇలా ప్రతి అంశం కోసం కూడా మనకి ఉంటాయమ్మా. గమనించండి ఏంటమ్మా, ఉనికి, క్షేత్రీయ అమరిక. రైట్. సో దీంట్లో మెయిన్ గా వచ్చేది ఏంటంటే, సో ఇది మన భారతదేశం. సో ఈ భారతదేశానికి పేరు ఎలా వచ్చింది? రైట్. సో మనం తెలుసుకోవాల్సింది భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది. సెకండ్ ఉండమ్మా, అక్షాంశాలు అంటే ఏ అక్షాంశాల మధ్య ఉంది, అదేవిధంగా ఏ రేఖాంశాల మధ్య ఉంది. అంటే ప్రపంచ పటంలో, ప్రపంచంలో మొత్తం భూమండలంలో ఇండియా అనేది ఏ అక్షాంశాలు ఏ రేఖాంశం మధ్య ఉందని చెప్పేసి తెలుసుకోవాలి. వెరీ నెక్స్ట్ ఏంటంటే మనకి అంతర్జాతీయ సరిహద్దులు. ఓకే, అంటే అంతర్జాతీయ అంటే ఇతర దేశాలతో ఏ ఏ ప్రాంతం అనేది సరిహద్దు కలిగి ఉంది. రైట్. అంతర్జాతీయ సరిహద్దుల కోసం నేర్చుకోవాలమ్మా. ఓకే, అంతర్జాతీయ సరిహద్దులు. నెక్స్ట్, మన దేశం యొక్క విస్తీర్ణం ఎంత. ఓకే, మన దేశం యొక్క విస్తీర్ణం ఎంత, అదేవిధంగా మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ, కేంద్ర ప్రాంతాలు అని చెప్పేసి వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గమనించండి, మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే మనం ఏం చెప్తామంటే 28 రాష్ట్రాలు, ఓకే, 8 కేంద్ర పాలిత ప్రాంతాలేనా. రైట్. సో విస్తీర్ణం అంటే టోటల్ గా మన దేశం యొక్క విస్తీర్ణం ఎంత ఉంది. అంతర్జాతీయ
సరిహద్దులు అంటే చూడండి ఇక్కడ మనకి పాకిస్తాన్ తో మనకి మన దేశ సరిహద్దు ఉంది, ఆఫ్ఘనిస్తాన్ తో ఉంది, నెక్స్ట్ చైనాతో ఉంది, నేపాల్ తో ఉంది, భూటాన్ తో ఉంది, మయన్మార్ తో ఉంది, చివరిగా జల సరిహద్దు అయినా ఇక్కడ మనకి ఇలా చూసినట్టు మనకి శ్రీలంకతో కూడా ఉందన్నమాట. రైట్, ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఓకేనా, అండమాన్ నికోబార్ దీవులు. సో దానికి కొంచెం దగ్గరలో ఇండోనేషియా కూడా ఉంటుందన్నమాట. ఓకే, అంటే మనం ఈ అంశాలు కూడా నేర్చుకోవాలి. అక్షాంశాలు రేఖాంశాల విషయానికి వస్తే భూమధ్య రేఖకు రైట్. సో అక్షాంశాలు అంటే మనకి ఇలా మన యొక్క భూమి ఉన్నట్లయితే సో ఇది భూమధ్య రేఖకు రైట్. సో ఈ భూమధ్య రేఖకు అక్షాంశాలు చూసినట్టు మనకి ఈ విధంగా ఉంటాయి రైట్. సో మనకి అక్షాంశాలు అండ్ రేఖాంశాలు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో మన ఇండియా అనేది ఈ ప్రాంతంలో ఇలా ఉన్నప్పుడు ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాలతో నిండి ఉంది అంటే ఆ సరౌండింగ్ లో ఉందని చెప్పేసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చాలా చాలా ఈజీ టాపిక్ అమ్మా, తప్పకుండా 1 నుంచి 2 బిట్లు వచ్చే టాపిక్ అన్నమాట. రైట్, సో తప్పకుండా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటమ్మా, ఉనికి స్కేత్రీ అమెరికా. సో అట్ ది సేమ్ టైం ఇది అప్లికబుల్ టు మన ఏపీ కూడా ఉంది. నేను స్పెషల్ గా మళ్ళీ ఏపీ కోసం చెప్పని చూసుకోండి. సో ఏపీకి అయినా సరే మనకి ఇదే కాన్సెప్ట్ అన్నమాట. అప్పుడేమొస్తుందంటే ఏపీకి ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఓకే, అంతర్జాతీయ జల సరిహద్దు అంటే బంగాళాఖాతంతో ఈ విధంగా ఉంది. సో ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది మన ఏపీ అన్నమాట. అదేవిధంగా చూసినట్టు మనకి విస్తీర్ణం ఎంత, దాంట్లో ఉన్న జిల్లాలు ఏంటి చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ అప్లికబుల్ ఫర్ దేనికోసం, ఏపీ కొను రైట్. సో ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది విషయం గమనించాలి. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఏమైందంటే మనకి ఉనికి స్కేత్రీ అమెరికా ఫస్ట్ టాపిక్. ఓకేనా, అయిపోయింది. అయితే దీంట్లో పెద్దగా అప్డేట్స్ అనేవి ఎప్పుడో కానీ రావమ్మా. రీసెంట్ గా ఎప్పుడు లాస్ట్ ఇయర్ లో వచ్చిందనమాట 371 ఆర్టికల్ ఎప్పుడైతే చేంజ్ అయిందో సో దాన్ని రద్దు చేశారో అప్పుడే వచ్చింది, కానీ పెద్దగా చేంజ్ అయితే రావు. ఓకే, స్టాక్ అనుకోవచ్చు ఈ టాపిక్ ని. అండ్ సెకండ్ టాపిక్ అమ్మా నైసర్గిక స్వరూపం. ఓకే, నైసర్గిక స్వరూపం గమనించండమ్మా. నైసర్గిక స్వరూపం అంటే మన యొక్క భారతదేశంలో ఉన్న ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి, అంటే ఏ ఏ ప్రాంతాలతో నిండి ఉందని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గమనించండి ఒకసారి చూడండి. మనకి ఈ ప్రాంతం నుంచి ఇలా టోటల్ గా చూసినట్టయితే మనకి హిమాలయాలు ఉంటాయి కదా. నెక్స్ట్ ఈ విధంగా గంగా సింధు మైదానం కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి దక్కన పీఠభూమి ఇలా కలిగి ఉంటుంది ఈ విధంగా రైట్. సో నెక్స్ట్ ఈ దక్కన పీఠభూమిలో మనకి పశ్చిమ కనుమలు ఉంటాయి, తూర్పు కనుమలు ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటమ్మా తీర మైదానం కూడా ఇలా కలిగి ఉంటాయి. గమనించండి, నైసర్గిక స్వరూపంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓకే ఫస్ట్ అనమాట హిమాలయ వ్యవస్థ. ఓకే, హిమాలయ వ్యవస్థ దీన్ని మనం ఉత్తర ఉన్నత మైదానం అనొచ్చమ్మా. ఓకే, ఉత్తర ఉన్నత మైదానం అనొచ్చు. నెక్స్ట్ ఉన్నమ్మా సెకండ్ టాపిక్ చూసినట్టయితే మనకి గంగా మరియు సింధు మైదానాలు. ఓకే, గంగా మరియు సింధు మైదానం అమ్మా. గమనించండి, గంగా మరియు సింధు మరియు బ్రహ్మపుత్ర మైదానాలు రైట్. బ్రహ్మపుత్ర మైదానాలు అమ్మా, బ్రహ్మపుత్ర మైదానాలు. నెక్స్ట్ చూడండి అమ్మా మూడోది ఏంటంటే ఇక్కడ గమనించండి ఏలేదమ్మా. సో ఈ ప్రాంతం నుండి ఇలాగ మనకి టోటల్ గా మొత్తం టోటల్ గా ఇలా హిమాలయాలు ఉంటాయి అనమాట. ఓకే, హిమాలయాలు ఉంటాయి, ఇక్కడ పూర్వాంచలు ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇలా ఉంటాయి అనమాట మనకి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కలిగి ఉంటది. సో ఇది గంగా సింధు గంగా ప్లస్ ఏంటంటే బ్రహ్మపుత్ర మైదానం. సో ఆ విధంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇన్ బిట్వీన్ లో ఈ విధంగా మనకి ఓకే ద్వీపకల్పపీఠం ఉంటుంది. ఓకే,
సో ఆ పీఠభూమి నేర్చుకోవాలి, రైట్. ద్వీపకల్ప పీఠభూములు, ఓకే, ద్వీపకల్ప పీఠభూములు నేర్చుకోవాలి. వెరీ నెక్స్ట్ ఏంటంటే మనకి దానిలో భాగంగా సెకండ్ ఏంటంటే ఈ తీర మైదానాలు అంటే సముద్ర ప్రాంతంతో, ఓకే, తీర ప్రాంతం కలిగి ఉన్న ప్రాంతాలు అన్నమాట. తీర ప్రాంతం గురించి, ఓకే, తీర మైదానాలు, తీర మైదానాల గురించి నేర్చుకోవాలి. దానిలో భాగంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ చివరికి వచ్చేసరికి ఇదేంటమ్మా ఎడారి ప్రాంతం, ఓకే. సో ఎడారి ప్రాంతం ఏంటమ్మా రాజస్థాన్, ఎడారి ప్రాంతం కోసం కూడా మనం నేర్చుకున్నాము, రైట్. సో నైసర్గిక స్వరూపం అనే టాపిక్ లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే హిమాలయ వ్యవస్థ గురించి నేర్చుకోవాలి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం నేర్చుకోవాలి, నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూముల కోసం నేర్చుకోవాలి, నెక్స్ట్ తీర మైదానం గురించి నేర్చుకోవాలి, నెక్స్ట్ ఎడారి ప్రాంతం గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకే. సో ఇది సెకండ్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ అమ్మ మనకి దీంట్లో చూసినట్టయితే మనం యాక్చువల్గా జోగ్రఫీని రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే స్టాక్ అనమాట, ఎప్పుడు స్టాక్ నుంచి వచ్చే బిట్స్ ఏ ఉన్నాయి, అప్డేట్స్ వచ్చే బిట్స్ అని చూస్తున్నాం అనమాట, ఓకే. సో భౌగోళిక పరంగా రైట్. సో భారతదేశ భౌగోళిక శాస్త్రం ఉంటే ఆర్థిక భౌగోళిక శాస్త్రం వేరే ఉంటుంది అనమాట, దాని గురించి నేర్చుకుందాం. సో మనకి నెక్స్ట్ థర్డ్ అమ్మ శీతోష్ణ స్థితి, ఓకే, శీతోష్ణ స్థితి, ఓకే, శీతోష్ణ స్థితి, రైట్. మనకి ఎన్ని కాలాలు ఉంటాయంటే చెప్తాం, వానాకాలం, ఎండాకాలం, శీతాకాలం. కానీ సో అంతర్జాతీయ ఏదైతే ప్రామాణిక ప్రకారం టోటల్ మనకి 4 కాలాలు ఉంటాయమ్మా. సో అవేంటంటే మనకి ఒకటి శీతాకాలం, 2 వేసవి కాలం, ఓకే, వేసవి కాలం, అండ్ 3 రైట్ నైరుతి ఋతుపవన కాలం, రైట్, నైరుతి ఋతుపవన కాలం. 4వది, ఓకే, 4వది ఈశాన్య ఋతుపవన కాలం. సో ఈ 4 అంశాలు కూడా నేర్చుకున్నట్టు ఇంకో అంశం కూడా నేర్చుకోవాలి, అదేంటంటే 5వది ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు, ఓకే, ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకే. శీతాకాలం, వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, నెక్స్ట్ ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు, ఓకే. ఎల్ నీనో, లానినో, రైట్. సో ఒకటి వరద కోసం చెప్పినట్టయితే ఇంకోటి కరువు కోసం చెప్తుంది అనమాట, రైట్. గమనించండి, మనకి మన యొక్క ఇండియాలో, ఓకే, మనకి ఇండియాలో ఈశాన్య ఋతుపవన కాలంలో ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది, తర్వాత నైరుతి ఋతుపవన కాలంలో ఇంకో ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? గమనించండి, చాలా ఈజీ అమ్మా, ఏం లేదు. ఇదేంటమ్మా, ఈస్ట్, వెస్ట్, ఓకే, సౌత్, నార్త్, ఓకే. సో మనకి ఆనవాయి చాలా ఈజీ, ఆనవాయి, ఓకే, ఆనవాయి. సో ఈస్ట్, సౌత్, వెస్ట్, ఒకసారి ఇంకా బాగా పేరు రాస్తాను నాన్న ఇక్కడ కన్నా. చాలా చాలా ఈజీగా మీకు ఎప్పుడు దిక్కుల కోసం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి అన్న, ఈస్ట్ అమ్మాయి, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర, ఓకే. సో దీన్ని మనం ఆన్ నా వా ఈ, ఆ అంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువ్యం, ఈ అంటే ఈశాన్యం, ఓకే. సో మనం దీన్ని ఏమంటే మనం సౌత్ ఈస్ట్, ఓకే, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. ఇప్పుడు
నైరుతి ఋతుపవనం అంటే సో ఇలా వచ్చేదమ్మా. ఓకే, సో ఇలా అన్నమాట. సో అంటే ఈ ప్రాంతం గుండా ఋతుపవనాలు ఏర్పడి సో ఇలా వచ్చి ఇక్కడున్న ఏదైతే ఏమున్నాయమ్మా అక్కడవి ఏంటవి హిమాలయాలను ఢీకొని అట్నుంచి మనకి ఎప్పుడైతే ఆ ఘర్షణ వల్ల తిరిగి వచ్చి అల్పపీడనం ఏర్పడి ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ వర్షాలు పడతాయి. మన యొక్క ఏపీలో కూడా ఉన్న ఈ నైరుతి ఋతుపవన కాలంలో కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడితే ఈశాన్య ఋతుపవన కాలంలో మరికొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది అనమాట. రైట్, సో ఇవన్నీ మనం క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, డోంట్ వరీ. సో ఇది థర్డ్ టాపిక్ అయింది కదా. నెక్స్ట్ చూడండి అన్న. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ నదీ వ్యవస్థ. రైట్, సో నదీ వ్యవస్థ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రెండు రకాల బెనిఫిట్ తీసుకోవాలి. దాంట్లో ఇంకా మూడో పార్ట్ కూడా తీసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే హిమాలయ నదీ వ్యవస్థ. ఓకే, హిమాలయ నదీ వ్యవస్థ. రైట్ అమ్మా, అంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు ఎలా వస్తున్నాయి? అవి హిమాలయాల్లో ఏర్పడి వస్తున్నాయి కదా. అంటే మనం హిమాలయ నది వ్యవస్థ మనకి ఆ అంశాల కోసం కూడా నేర్చుకోవాలి. దానిలో భాగంగా దాని ఉపనదులు ఏంటి, ఇంకేంటి కూడా అవి కూడా నేర్చుకోవాలి. రైట్, సో మెయిన్గా ఏంటంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ ద్వీపకల్ప నదీ వ్యవస్థ. అవేంటమ్మా? మన కృష్ణ, గోదావరి, మహానది, కావేరి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి కదా వస్తున్నాయి మనకి. మనం గోదావరి అంటే ఏం చెప్తాం? నాసిక్ లోని త్రయంబకంలో ఏర్పడని చెప్తున్నాం. అది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ఎక్కడ ఉంది? ద్వీపకల్ప పీఠంలో ఉంది. రైట్, సో ఇక్కడ. ఓకే, సో మరి పెన్నా చూసినట్టయితే మనకి ఎక్కడ నందిదుర్గ కొండల్లో ఉంది. సో అది ఎక్కడ ఉందంటే సేమ్ అది మనకి ఎక్కడ ఉంది? ద్వీపకల్ప పీఠంలో ఉందన్నమాట. సో సేమ్ కృష్ణ ఉన్నాం. రైట్, సో మనం ఈ రెండు అంశాలు మెయిన్ గా చూసుకోవాలి. నెక్స్ట్ అంతర్భాగ. ఓకే, అంతర్భాగ నదీ వ్యవస్థ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, సో మనం ఇవన్నీ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఈ విధంగా మ్యాప్ వేసుకొని చెప్తాం. చాలా చాలా ఈజీగా. అసలు జోగ్రఫీ అంటే మనకి ఎంతో కన్ఫ్యూజ్ ఉంటుంది చివరికి. సీరియస్ గా ఎవరికైనా జోగ్రఫీ అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. అలాంటి జోగ్రఫీ కూడా చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే క్లాస్ చెప్తాను. మనకి ఇప్పుడు 4 అయ్యాయి. సో ఇవన్నీ అంటే బేసిక్ గా భారతదేశం అనేది అక్షాంశాలు, రేఖాంశాలు మారవా? మారవు, అలానే ఉంటాయి. ఓకే, సో మనకి రాష్ట్రాలు అయితే అప్పుడప్పుడు మారినప్పటికీ ఆ రాష్ట్రాలు ఉన్న మొత్తం ప్లేస్ కానీ విస్తీర్ణం మారుతుందంటే అది మ్యాక్సిమం అలానే ఉంటుంది. ఓకే, దాంట్లో మార్పులు రావు. అంతర్జాతీయ సరిహద్దులు ఏమైనా మార్చగలమా? ఈ ఇండియాని తీసుకెళ్లి అమెరికా పక్కన పెట్టగలమా? మారదు. కాబట్టి ఇవన్నీ మారవు. అదేవిధంగా శీతోస్థితి అంటే మనకి ఆ 4 ఉంటే ఆ 4 మార్చలేము. నదీ వ్యవస్థ అంటే ఈ నదులు కూడా అక్కడే ఉంటే ఆ నదులు కూడా మార్చలేము. కాబట్టి ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అమ్మా, ఎలా అయినా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్థిక భూగోళ శాస్త్రం. సో దీంట్లో ఉన్న అంశాల కోసం ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదేమి ఉన్నా చూద్దాం. ఓకే, ఎందుకు ఆర్థిక భూగోళ శాస్త్రం అని చెప్పినప్పుడు అది చెప్తాను అనమాట. రైట్, ఆర్థిక భూగోళ శాస్త్రం. ఓకే, సో మనకి ఫస్ట్ చూసినట్టయితే కొన్ని చూద్దామమ్మా. నీటి పారుదల, ఓకే, మృత్తికలు, అడవులు, పరిశ్రమలు, ఖనిజ సంపద,
రవాణా, జనాభా, పర్యాటకం. ఓకే, సో ఇదొకటి మిస్ అయింది, చూద్దాం. చూడండి ఒకసారి. సో ఇవన్నిటికీ చూసినట్లయితే మనకి పర్యాటక శాఖ మంత్రి ఉన్నాడా? ఉన్నాడు. రవాణా శాఖ మంత్రి ఉన్నాడా? కేంద్రంలో ఉన్నాడు. ఖనిజ సంపద ఉన్నారా? ఓకే, గనుల మినిస్టర్ అంటాం మనం. ఓకే, గనుల శాఖ మంత్రి ఉన్నాడా? ఉన్నాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా? ఉన్నాడు. అటవీ శాఖ మంత్రి ఉన్నారా? ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ సాయిల్ సంబంధించి ఉన్నాడా? ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఈ నీటి పారుదల కోసం ఉన్నాడా? ఈయన కూడా ఉన్నాడు అనమాట. ఓకే, మనకి ఇవన్నీ ఏంటంటే ఆర్థిక పరమైనవి. సో ఎలా ఆర్థిక పరమైనవి? దీని నుంచి మనకి ఆ ఇన్కమ్ సోర్స్ అనేది వస్తూ ఉంటుంది. దీని నుంచి మనకి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి. బేసిక్గా మనం జాగ్రఫీని 2 పార్ట్లు చదివితే చాలా ఈజీ. ఫస్ట్ పార్ట్ అనేది తప్పకుండా అవి దాంట్లో పెద్ద చేంజెస్ ఉండవు, అవే వస్తాయి. సో ఇవి చూసినట్టయితే మనకి బేసిక్గా కొంచెం అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ వెళ్ళాలి. రైట్ అమ్మా. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసినట్టు మనకి నీటి పారుదల. ఎప్పుడైతే మనం నదులు నేర్చుకుంటామో ఆ నదులు నేర్చుకున్నప్పుడే అక్కడ మనం నీటి పారుదల కోసం కూడా నేర్చుకునే అవసరం ఉంటుంది. గమనించండి, ఇక్కడ నీటి పారుదల అంటే కేవలం ఏంటది? ఒక నదులేనా? కాదు. ఏమున్నాయి ఇంకా మనకి నీటి పారుదల? దాంట్లో కాలువలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, రైట్, చెరువులు ఉన్నాయి, నెక్స్ట్ నదులు ఉన్నాయి. రైట్. సో మనకి ఏంటంటే నీటి పారుదలలో వీటి గురించి చదువుకుంటూ వీటిపై పెట్టే నీటి పారుదల ప్రాజెక్ట్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, నదులు అక్కడే ఉంటాయి. నదులు మనం మార్చగలమా? అలానే ఉంటాయి నదులు. సో వాటిపైన ప్రాజెక్ట్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతుంటాయి కాబట్టి సో ఆ ప్రాజెక్ట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఏం చెప్తాం? వెంటనే మనకి ఏం చెప్తాం? పోలవరం ప్రాజెక్ట్ చెప్తాం. మరి గోదావరి నది పైన బ్రిటిష్ వారు కట్టించిన ప్రాజెక్ట్ ఏంటి? దట్ ఈస్ ఆ ఆనకట్ట ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట అని చెప్తాం. సో అలాంటివి అనమాట ప్రతి నది పైన ఉన్న ఆ ప్రాజెక్ట్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా మరియు నదుల ద్వారా అయితే మనం సాగునీటిని అందిస్తాం. రైట్. సాగు మరియు త్రాగునీటిని అందిస్తాం కాబట్టి అవి కూడా మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. చాలా ఈజీ టాపిక్. మనం ఎలా అంటే ఫస్ట్ నది నేర్చుకొని ఆ నదికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోద్దాం. ఓకే, నెక్స్ట్ మృతికలు. సో ఈ మృతికల్లో అసలు మృతికల్లో రకాలే ఉన్నాయి. తప్పకుండా వచ్చేస్తుందో బిట్టు. మొన్న కూడా సచివాలయం బిట్టు వచ్చింది మన ఏపీ సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో గల నేలలేవని చెప్పేసి. ఓకే, ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, ఒండ్రు నేలల అని చెప్పేసి మనకి ఆప్షన్స్ వచ్చింది అనమాట. ఓకే, సో మనకి నేలలు చూసినట్టయితే మనకి మన భారతదేశంలో ఏవైతే నేల రకాలు ఉన్నాయో సో ఆ నేల రకాలు చూసుకోవాలి. అదేవిధంగా ఆ నేలల క్రమక్షయం కూడా, ఓకే, క్రమక్షయం కూడా నేర్చుకోవాలి దీంట్లో. రైట్. సో ఈ 2 అంశాలు కూడా నేర్చుకోవాలి. రైట్. మరి ఈ నెలల్లో ఉండే సో ఆ యొక్క మూలకాలు ఏంటి కూడా జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ, ఓకే, సో ఏవైతే మనకి పొటాషియం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో ఆ అంశాలు కూడా మనం నేర్చుకోవాలి. దాని ప్రకారం అక్కడ ఏ పంటకి అనుకూలం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సో మనకి మృతికలమ్మ మర్చిపోయాను అంటే మెయిన్ మర్చిపోయాను వ్యవసాయం. ఓకే, వ్యవసాయం టోటల్గా 13 టాపిక్స్ వ్యవసాయం. నెక్స్ట్ అమ్మ అడవులు. సో ఈ అడవుల విషయానికి వస్తే అడవుల రకాలేంటి? మన భారతదేశంలో ఉన్న అడవుల రకాలేంటి? ఓకే, మనకి లాస్ట్ టైం చూసినట్టే మనకి భారతదేశంలో మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్స్ అన్నమాట. సో మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పి ఇచ్చారు, లేకపోతే ఏ ప్రాంతంలో ఇచ్చారు వస్తాయి అన్నమాట. ఎక్కడ ఉన్నాయి అడవులు అంటే సుందర్బాన్. ఎక్కడ? అది వెస్ట్ బెంగాల్. ఓకే, అంటే మన భారతదేశంలో ఉన్న అడవులు ఏంటి? అవి సతత హరిత అరణ్యాల,
చిట్టడవుల, మడడవుల, ఆకురాల్చ అడవుల. సో ఈ అడవుల రకాలు కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ అడవుల రకాలు కూడా నేర్చుకున్న తర్వాత దీంట్లో మనకి మెయిన్గా వచ్చిందంటే వన్యప్రాణ సంరక్షణ కోసం నేర్చుకోవాలి, రైట్. సో దానిలో భాగంగా ఈ అటవీపరమైన చట్టాలు ఏమైనా కూడా అవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇవన్నీ నేర్గాలంటే మనకి ఎకానమీతో కూడా లింక్ అవుతాయి అమ్మా, సీరియస్గా. సో ఇండియన్ జోగ్రఫీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ దట్ రిలేటెడ్ టు ఏపీ ఎకానమీ. మనం ఎప్పుడైతే ఈ టాపిక్ నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది కూడా మనకి రిలేటెడ్గా వస్తుంది. మనం మోడర్న్ హిస్టరీతో పాటు జోగ్రఫీ నేర్చుకున్నట్లయితే ఏ టాపిక్ అయినా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే ఈ టాపిక్ అనేది అంతంత మాత్రం నేర్చుకుంటే అక్కడ మనకి ఏమీ అర్థం కాదన్నమాట, రైట్. సో మనకి అడవుల విషయంలో నెక్స్ట్ ఏం చెప్పామా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే మనకి బయోస్ఫియర్స్ ఏమున్నాయి, ఓకే, హాట్ స్పాట్స్ ఏమున్నాయి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏమున్నాయి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటిపైన రిపోర్ట్స్ అనమాట, వన్యప్రాణి సంరక్షణ పైన రిపోర్ట్స్ అనమాట. ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, పులులు కానీ, లెపార్డ్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, ప్రతి దాని కూడా అక్కడ మనకు ఉంటాయి అనమాట, రైట్. సో అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అమ్మా పరిశ్రమలు. సో ఈ టాపిక్ విషయానికి వస్తే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్ అనమాట. మనకి ఈ పరిశ్రమ విషయానికి వస్తే ఆల్రెడీ నేను ఏపీ జాబ్ క్లాస్ చెప్పాను, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఓకే. ఫస్ట్ ఖనిజ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఈ మూడు ఉంటాయి. దీంతో పాటు కుటీర పరిశ్రమ కూడా నేర్చుకోవాలి. అయితే మనకి దీని నుంచి బిట్స్ ఎలా వస్తాయంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ పరిశ్రమ ఎప్పుడు ఎక్కడ స్థాపించారు, లేదా ఈ పరిశ్రమకు ప్రసిద్ధి గల ప్రాంతం ఏది. సో ఇలాంటి బిట్స్ వస్తాయి. ఫస్ట్ రీసెంట్. సో మెయిన్గా ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈ పరిశ్రమ టాపిక్ కూడా చాలా ఈజీగా అయిపోద్దమ్మా. నెక్స్ట్ ఉన్నమ్మా ఖనిజాలు, రైట్. సో ఖనిజాలు అంటే మనకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే బొగ్గు, రైట్. సో మనకి మెయిన్గా చూసినట్టే మనకి ముడి ఖనిజాలు ఏవైతున్నాయో సో ఆ ఖనిజాలు అనేవి ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయి, సో ఏ ప్రాంతం దొరుకుతున్నాయి, ఓకే. నీస్, సిస్ట్ అని చెప్పేసి మనకి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, మాంగనీస్, ఓకే. సో ఈ ఖనిజాలు ఏంటి, ఆ ఖనిజాలకి ఏ ప్రాంతంలో ప్రసిద్ధి, ఓకే. ఆ ఖనిజాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఉన్నమా రవాణా విషయానికి వస్తే చాలా ఈజీ. 4 టైప్స్ రవాణా వ్యవస్థ. ఒకటి రోడ్డు రవాణా వ్యవస్థ, రైట్. 2 రైల్వే రవాణా వ్యవస్థ. 3 వాయు రవాణా. 4 జల రవాణా, రైట్. సో ఈ 4 రవాణా వ్యవస్థ కోసం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఈజీనమ్మా. దాంట్లో చూడండి మనకి రవాణా వ్యవస్థలో, రోడ్డు రవాణా వ్యవస్థలో నార్మల్గా అంతర్జాతీయంగా, ఓకే. సో అంతర్జాతీయంగా ఏమైనా ఆ రవాణా వ్యవస్థ కలిగి ఉందా. మన జాతీయం చూసినట్టయితే మనకి NH1 నుంచి చూసినట్టయితే NH1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఉంటాయి. మరి రాష్ట్రంలో ఆ రాష్ట్ర రవాణాలు ఉంటాయి, జిల్లాలో జిల్లా రవాణాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఏ రవాణా వ్యవస్థ, రోడ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా వర్ణించేదే మనకి ఏంటంటే ఫస్ట్, రైట్. సో అదేంటంటే రోడ్డు రవాణా వ్యవస్థ. ఇవన్నీ మనం ఎలా నేర్చుకుందాం, మ్యాప్ పాయింట్లో నేర్చుకుందాం. నెక్స్ట్ రెండోదేనమ్మా రైలు రవాణా వ్యవస్థ, రైట్. సో మనకి రైల్వే బోర్డ్స్ ఏంటి, ఓకే. రీసెంట్గా మనకి ట్రైన్ 8 వచ్చి దాని గురించి నేర్చుకోవాలి, వందే భారత్ వచ్చి నేర్చుకోవాలి, రైట్. సో రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం రైలు జోన్ వచ్చింది. సో ఇలా ప్రతి అంశం, ఆ జోన్ ఏంటి, ఆ జోన్ ప్రాంతాలు ఏంటి, సో దాంట్లో ఏవైతే ఫేమస్ ఉన్నాయని చెప్పేసి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా జల రవాణా. దీని విషయానికి వస్తే మనకి పెద్దగా ఐడియా ఉండకపోయినా ఇక్కడికి వెళ్తే ఏదైతే గంగా నది ఉందో సో మనకి ఈ గంగా నది కూడా జల రవాణా వ్యవస్థ ఉందమ్మా, ఓకే. మనకి జాతీయ జల రవాణా వ్యవస్థ ఉందన్నమాట. అంటే ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో పెద్దగా ఏం తెలియదు కానీ సో అక్కడ ఏంటంటే ఏదైతే మనకి ఇండస్ట్రీస్ అని నడిపినప్పుడు సో అక్కడి నుంచి ఏంటంటే మనకి ఆ రవాణా వ్యవస్థ ఉంటుంది, జల రవాణా వ్యవస్థ ఉంటుంది. మనకేంటంటే ఈ అంతర్జాతీయంగా ఇది చూసుకోవాలి,
మనకి లోపల అంతర్భాగంగా ఉన్న రవాణా వ్యవస్థ కోసం నేర్చుకోవాలి అనమాట. నెక్స్ట్ అమ్మా వాయు రవాణా, ఇది తెలిసిందే. సో ఎక్కడెక్కడ ఏ పోర్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఐ మీన్ ఏ పోర్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఏమున్నాయి, సో ఎలా ఉన్నాయి, వాటి సంగతి ఏంటని చెప్పేసి ప్రతి అంశం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనం దాని క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ జనాభా విషయానికి వస్తే రీసెంట్గా జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో ఉన్న జనాభా ఎంత, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అక్షరాస్యత ఎంత, పిల్లల మరణాల శాతం ఎంత, ఓకే, సో పలానా క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు, హిందువులు ఎంత ఉన్నారు, ఇండియాలో అయితే హిందువులు ముస్లిమ్స్ ఎంత చూస్తారు, మన యొక్క ఏపీలో అయితే ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, ఓకే, రిమైనింగ్ బీసీ జనాభా ఎంత అని చెప్పేసి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మా జనాభాలో. నెక్స్ట్ పర్యాటకం, మీ అందరూ తెలిసిందే ఏవైతే ప్రసిద్ధమైన ప్రాంతాలు ఉన్నాయో, సో ఆ ప్రాంతాల్లో సపోజ్ చూడండి మా యొక్క శ్రీకాకుళం విషయానికి వస్తే పర్యాటక ప్రాంతం ఏంటి, కలింగపట్నం బాగుంటుంది, అరసవెల్లి, శ్రీముఖలింగం, రైట్, మరి బావనపాడు, సో ఇలాంటివి ఏంటంటే పర్యాటక ప్రాంతాలు. మా పక్కన ఇంకా తేనెలాపురం, ఓకే, ఏమొస్తాయి మనకి సైబీరియన్ పక్షులు వస్తాయి. అలాగేంటంటే పర్యాటక ప్రాంతాలు అలా మన దేశంలో ఎక్కడెక్కడ ఏ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయం. మనకి ముద్ద లోపల దిగాలంటే తప్పకుండా కావాల్సిందేమో వ్యవసాయం. సో ఈ వ్యవసాయం గురించి చూసినట్టయితే మనకి వ్యవసాయం రకాలేంటి, సో ఆ పంటల్లో రకాలేంటి, రైట్, సో ఆ పంటల రకాలతో పాటు సో ఒక అంటే ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువ పండుతుంది, తక్కువ పండుతుంది, ఉత్పత్తి ఎంత, ఉత్పాదకత ఎంత అని చెప్పేసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. గమనించండి అమ్మా, ఉత్పత్తి అంటే ఎంత అమౌంట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఉత్పాదకత అంటే తక్కువ ప్లేస్ లో ఎంత ఎక్కువ ఉత్పత్తి చేసావో దాన్ని ఉత్పాదకత అంటారు. ఉత్పత్తి అంటే టోటల్ బల్క్ వస్తుంది అనమాట, రైట్. సో ఏ కాలంలో ఏ పంట ఉంటుంది, నార్మల్ మనకి శీతోస్థితి అని చూసుకుంటే మనకి 4 కాలాలు ఉన్నాయి. ఏంటంటే శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. మరి పంటల రకాలంటే మనం చూస్తుంటే మనకి ఏముంటాయి, రబీ కాలం, ఓకే, ఖరీఫ్ కాలం అని చెప్పేసి మనకు వస్తాయి అన్నమాట. సో అలా దాంట్లో ఉన్న అంశాలను నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటామో మనకి చాలా చాలా ఈజీగా మనకి ఏది అర్థమవుతుందంటే తప్పకుండా మనకి ఏపీ ఎకానమీ మరి ఇండియన్ ఎకానమీ చాలా ఈజీగా అర్థమవుతుందమ్మా. ఎప్పుడైతే మనం జాగ్రఫీ మీద పట్టు ఉంటే ఎకానమీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే కానీ జాగ్రఫీ ఈజీగా నేర్చుకోకపోతే చాలా కష్టంగా ఉంటుంది. చాలా నేమ్స్ ఉంటాయి. మీరు హిమాలయ వ్యవస్థకు చూసినట్టయితే మీకు అక్కడే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఆ నేమ్స్ మనం ఎప్పుడు వినం, ఎప్పుడు మనకి కళ్ళ చూసి కూడా ఉండదు అనమాట. కానీ అవన్నీ మీకు మీ కళ్ళ ముందు కనిపించేలాగా మ్యాప్ పాయింట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, నా ఉద్దేశం ఒకటే అమ్మా, నా దగ్గరికి రాకముందు నువ్వు ఎలా అన్నావు నువ్వు అనవసరం. నా నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత నేర్చుకుని అది నీ లైఫ్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో అదే కాన్సెప్ట్తో నేను ఇక్కడ ఉన్నాను, క్లాసెస్ చెప్తున్నాను. అయితే కొంతమంది నీ ఆ టీచింగ్ చూసి సార్ మీ ఎక్స్పీరియన్స్ అంత అడుగుతారు. ఎక్స్పీరియన్స్ అనేది డజంట్ మ్యాటర్ అమ్మా. మీకు సబ్జెక్ట్ అనేది ఇస్తున్నానా లేదా, సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా పాయింట్ మిస్ చేస్తే నన్ను అడగండి. చాలా మందికి ఏంటంటే మీ క్లాస్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని అయితే పక్కన పెట్టండి. సో నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ అంతే. కానీ మీకేం కావాలో అది నాకు తెలుసు. మీకు ఎలా అర్థమైతే ఎలా అర్థమైతే చెప్తుందో అని చెప్పేసి అంటే ఎలా చెప్తే అర్థమవుతుందో అది నాకు తెలుసు అనమాట. అదే విధంగా మీకు ప్రతి క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది, రైట్. మనకి చాలా ఈజీగా సిలబస్ అర్థమైంది కదా. గమనించండి అన్న, ఎవరికైతే సిలబస్ అర్థమైతే సిలబస్ గుర్తుంటే సగం సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఒకసారి మనం సిలబస్ మన మైండ్ రన్ అవుతుందమ్మా. ఓకే, సిలబస్ రన్ అవుతుందంటే ఓకే ఈ టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ ఇంకా అవ్వలేదు. సో ఈ టాపిక్ నాకు బాగా గుర్తుంది, ఈ టాపిక్ ఇంక గుర్తులేదు, ఈ టాపిక్ లో బిట్స్ నేను చేయలేకపోతున్నాను, సో దీనిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎప్పుడైతే సిలబస్ పైన అవగాహన ఉంటుందో సగం సిలబస్ మనం కంప్లీట్ చేసినట్టే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ పైన పట్టు తెచ్చుకో. ఆ సిలబస్ తెలిస్తే నీకు
నువ్వు ఉద్యోగం కొట్టడానికి చాలా ఈజీగా ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా వేసినట్టు అనమాట. రైట్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ క్లాసెస్ నుంచి ఉనికి స్కేత్రి అమెరికా అనే క్లాస్ అనేది అప్లోడ్ అవుతాయి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మన యొక్క క్లాసెస్ తీసుకున్నారు. మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే, ఇన్ కేస్ మీరు కొత్త వాళ్ళైతే క్లాసెస్ అనేది జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ తీసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. మనం చేసే ప్రయత్నం అనేది ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు తీసుకుని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష. అలా అని చెప్పేసి వాళ్ళు మీకేం పోటీ అవ్వరమ్మా. ఎందుకంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే వాళ్ళు డిఎస్సి అవ్వచ్చు, ఇంకోరు ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇంకో రైల్వే అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. అందరికి ఒకటే జాబ్ ఉండదు కదా. సో వాళ్ళు ఎంచుకునే ప్లాట్ఫామ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మనం అంటే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినట్లయితే, మన సబ్జెక్ట్ ద్వారా ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అందించినట్లయితే చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. మన జోష్ స్టడీ క్లబ్ ద్వారా కమింగ్ నోటిఫికేషన్లో 500 ఉద్యోగాలు సాధించాలనే ఒక కళ అనేది నెరవేరుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.